బ్యాక్ టు న్యూస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కఠినమైన ఫోక్సో కేసులు నమోదవుతున్న, చట్టాలు శిక్షిస్తున్న మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట బాలికలపై అకృత్యాలకు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వెలుగులోకి చూసింది. ఓ బాలికకు కడుపు నొప్పి రావడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చిందనే విషయం బయటపడింది. ఈ అఘాయిత్యానికి కారకుడు ఎవరు అనేది తెలియలేదు. కానీ బాలిక తరపు బంధువే చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ బాలికకు కడుపు నొప్పి రావడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చిందనే విషయం బయటపడింది. ఈ అఘాయిత్యానికి కారకుడు ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. కానీ బాలిక తరపు బంధువే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇది రెండోసారి మైనర్ బాలిక గర్భవతి దాల్చడం అనే సంఘటన. ఈ ఐసిడిఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, వీళ్ళు స్పందించి కారకులపై కఠిన చర్యలు తీసుకుని పోక్సో కేసులు నమోదు చేసి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులపైన, అటు బంధువులపైన కేసులు నమోదు చేస్తారు తప్ప ఇలాంటి సంఘటనలు ఆగే పరిస్థితి కనపడటం లేదు. జరిగిన సంఘటనలో కడుపు నొప్పి అంటూ బాలిక తీవ్ర కడుపు నొప్పితో హాస్పిటల్లో చేర్పించాలంటూ పోయిన సంఘటనలో వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రధాన ఆసుపత్రి మధ్యలో వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం తేల్చి చెప్పిన విషయం ఏంటంటే 7 నెలల గర్భవతిగా ఉందని చెప్పడంతో అవాక్కైన కుటుంబీకులను వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అయితే ఈ కారకుడు ఎవరనేది ఒకంత అనుమానం ఉన్నప్పటికీ కూడా భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడం, సరైన అవగాహన లేక యువత ఇలాంటి తప్పుదారిని ఎంచుకొని తాత్కాలిక సుఖం కోసం జీవితాలను పణంగా పెడుతున్నారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒకంత యువతపై కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా మైనర్ బాలికలు అవగాహన కల్పించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఘటనలు ఆగే పరిస్థితి లేదంటూ స్థానికులు ఇక్కడ కొంతమంది ఈ ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు ఈ చైల్డ్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటే పోలీసు వారి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తే తప్ప ఈ ఘటనలు ఆగే పరిస్థితి కనపట్లేదు. పద్మ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.